ఈ క్లాస్లో మనం అరకిల్లో ఇండెక్సెస్ ఎలా మనం క్రియేట్ చేయొచ్చు, అట్లనే క్లస్టర్స్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది చూస్తామండి. మరి ఇక్కడ ఇండెక్స్ మనకి బుక్లో ఎలా అయితే ఇండెక్స్ని చూసి డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్తామో, అంటే ప్రతి పేజ్ని చెక్ చేసుకోకుండా, అట్లనే అరాకిల్లో కూడా క్విక్గా డేటా యాక్సెస్ కావాలి అంటే మనం ఒక సెలెక్ట్ స్టేట్మెంటు లేదంటే అప్డేట్ డిలీట్ ఇట్లాంటివి వాడినప్పుడు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సెర్చింగ్ అనేది ఆ లొకేషన్కి వెళ్ళి మనకి డేటా రిట్రైవ్ కావాలి, క్విక్గా కావాలి అనుకుంటే మనకి కంపల్సరీగా ఇక్కడ ఇండెక్సెస్ అనేటివి మెయింటైన్ చేయాలి. మరి indexes are helpful if the operations returns only small portion of data, i.e. less than 15% of the data retrieval from tables. అంటే టేబుల్లో ఉండే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటే అక్కడ ఇండెక్స్ అవసరం లేదు. ఎందుకంటే స్టార్ ఫ్రమ్ అన్నామంటే వేర్ కండిషన్ ఏది పెట్టకుండా మొత్తం డేటా కావాలి దాంట్లోనే అర్థం. అట్లానే మనం ఇంతకు ముందర క్రియేట్ చేస్తున్నాం కదా ఎంప్లాయీ టేబుల్స్. మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అన్నీ దాంట్లో ఉండే డేటా అంతా కూడా చాలా స్మాల్ డేటా, ఎగ్జాంపుల్ డేటా మాత్రమే. బట్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇండెక్సెస్ మనం యూజ్ చేయాలి. అండ్ ఇండెక్సెస్ స్పీడ్గా ఎప్పుడు వర్క్ అవుతాయి? అరౌండ్ 10 to 15% ఆఫ్ ద డేటాని మీరు రిట్రైవ్ చేసేటప్పుడు, లెస్ డేటాని దాంట్లో వేర్ కండిషన్ పెట్టి అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. ఎక్కువ డేటా అంటే అదేంటో ఫస్ట్ నుంచే వచ్చేస్తుంది కాబట్టి దానికి ఇండెక్స్ ఏమీ అవసరం లేదు. పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ద డేటాని మీరు తీసుకోవాలి. ఒక 10% డేటానో 5% డేటానో అట్లా తీసుకోవాలి. లెక్స్ ఆఫ్ రికార్డ్స్లో అది ఎక్కడ ఉంది, లొకేట్ అయి ఉంది అని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేస్తుంది. సో అందుకని వేర్ కండిషన్ మనం వాడేటప్పుడు ఎక్కువగా ఈ ఇండెక్సెస్ యూజ్ అవుతాయి. అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే లైక్ అరకిల్లో ఈ టేబుల్ అనేది మనం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే జనరల్గా వాడే ఎంప్లాయీ టేబులే తీసుకుందాం. ఎంప్లాయీ మరి ఇక్కడ చూసినట్లయితే మీకు ఎంప్లాయీ నెంబర్ నల్లబుల్ నో అంటే మోస్ట్లీ దానికి ఏమన్నా ట్రిగర్స్ పెట్టున్నామో చూద్దాం. కన్స్ట్రైంట్స్, ఐ మీన్ నాట్ ట్రిగర్స్, కన్స్ట్రైంట్స్. మరి మోస్ట్లీ అది ఎంప్లాయీ నెంబర్కి ప్రైమరీ కీ అనేది వాడుంటాం జనరల్గా, అంటే యూనిక్ డేటాని మెయింటైన్ చేసేదానికి. సార్ ఇప్పుడు ఈ ట్యాబ్లో మనకి ఇక్కడ కన్స్ట్రెంట్స్ ఏవేవైతే మనం లింకప్ చేసాం అంటే ప్రైమరీ కీకి ఉంటాయి ఇక్కడ. ఎస్, ఇక్కడ కన్స్ట్రైంట్స్ అనే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడే మనకి షో చేయడం జరుగుతుంది. కన్స్ట్రైంట్ నేమ్, కన్స్ట్రైంట్ టైప్ చెక్ ఉంది అంటే మనకి అక్కడ ప్రైమరీకి వాడలేదు. ఇండెక్సెస్లోకి వెళ్దాం. ఇండెక్స్ కూడా ఏమీ లేదు ఇక్కడ. సపోజ్ ఇంక దేనికైనా ప్రైమరీకి పెట్టున్నామా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏబిసిడి డిపార్ట్మెంట్ టేబుల్ చూద్దాం ఒకసారి. డిపిటి టేబుల్ లేదు ఇక్కడ, రిమూవ్ చేస్తున్నాం లాస్ట్ ఎగ్జాంపుల్స్లో. అండ్ ఈ న్యూ కాకుండా వేరే తీసుకుందాం, ఎడూసాఫ్ట్ యూజర్ తీసుకుందాం. ఇదే కదా మనం రెగ్యులర్గా వాడుతున్నది. సో ఇందులో మనం లైక్ ఎంప్లాయీ టేబుల్ ఇందులో తీసుకుందాం. ఇక్కడ ఓకే, కన్స్ట్రైంట్ చూద్దాం. ఇక్కడ కూడా ఎంప్లాయీ నెంబర్ చెక్ కన్స్ట్రైంట్ ఉంది అండ్ ఇండెక్సెస్ ఏమీ లేవు. మరి డిపిటి టేబుల్ తీసుకుందాం. మరి ఇక్కడ యునిక్ కన్స్ట్రైంట్ అనేది మనం పెట్టున్నాం. మరి యునిక్ కన్స్ట్రైంట్ ఇండెక్స్ టైప్ ఇక్కడ చూడండి నార్మల్ అని ఉంది. ఇండెక్స్లోకి వెళ్ళండి. సపోజ్ ఇండెక్స్ నేమ్ కూడా ఇక్కడ క్రియేట్ అయింది. కన్స్ట్రైంట్లోకి వెళ్ళండి, ప్రైమరీకి మనం ఇండెక్స్ పెట్టామా డిపిటి టేబుల్కి?
పెట్టలేదు. మనం ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఏం చేసాం మనం, కన్స్ట్రైంట్ ప్రైమరీ కీ అని ఇచ్చున్నాం. అంటే ప్రైమరీ కీ ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్గా అది ఏం చేసుకుంటుంది, దానికి సంబంధించిన ఇండెక్స్ని ఇది క్రియేట్ చేసుకుంది. ఇక్కడ చూడండి, ఇండెక్స్ ఇది క్రియేట్ అయింది. అంటే ప్రైమరీకి పెట్టాము అంటే ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటుంది అని అర్థం. ఓకే, మరి ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ ఇదంతా డిఫరెంట్ థింగ్. మరి మనం ఓన్గా ఒక టేబుల్లో ఒక ఇండెక్స్ క్రియేట్ చేయాలి అనేది మనం క్రియేట్ ఇండెక్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రైమరీకి పెట్టామంటే అక్కడ ఒక ఇండెక్స్ ఉంటుంది అని అర్థం. అందుకనే ప్రైమరీకి అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకది కీ ఫీల్డ్స్కే పెడతాం. మరి ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ మనం చూసినట్లయితే, డు నాట్ క్రియేట్ ఇండెక్స్ ఆన్ స్మాల్ టేబుల్స్. చిన్న చిన్న టేబుల్స్కి కొద్దిగా డేటా అనేది, అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్స్కి అంతా కూడా కొద్దిగా డేటా కాస్తే ఉంటుంది కాబట్టి డేటా, ఆ కాస్త డేటాని మీరు తీసుకొచ్చేదానికి ఇండెక్స్ అవసరం లేదు. వేర్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ లెస్. ఓకే, ఫుల్ టేబుల్ స్కాన్ ఇట్ సెల్ఫ్ విల్ బి వెరీ ఫాస్టర్ ఇఫ్ టేబుల్ ఈజ్ స్మాల్. అది చిన్న టేబుల్స్కి అవసరం లేదు. అండ్ డు నాట్ క్రియేట్ ఇండెక్సెస్ ఆన్ దోస్ కాలమ్స్ విచ్ కంటైన్ మెనీ నల్ వాల్యూస్. అంటే ఇండెక్స్ అనేది పర్టికులర్ ఫీల్డ్స్ మీద పెడతాం. ఇప్పుడు ప్రైమరీకి అనేది మనం ఒక డిపార్ట్మెంట్ నెంబర్కి పెట్టున్నాం అక్కడ, లేదంటే ఎంప్లాయీ నెంబర్కి పెట్టున్నాం. మరి ఆ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ప్రైమరీకి అంటే ఎటు నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. మనం ప్రైమరీకి పెట్టకుండా ఇంకేదైనా ఫీల్డ్కి మనం ఇండెక్స్ పెట్టాలి అనుకున్నాం. వాటిల్లో ఎక్కువ నల్ వాల్యూస్ ఉన్నాయి, అంటే డేటాని మిస్ చేస్తున్నాం. అలాంటప్పుడు దాని మీద ఇండెక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో సెర్చింగ్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎక్కువ ప్రతి కాలం, ఆ కాలంలో ప్రతి ఫీల్డ్ కూడా ప్రతి రో కూడా వాల్యూ ఉంటే అలాంటప్పుడు దాని మీద ఇండెక్స్ పెట్టుకోవచ్చు ఏ ఫీల్డ్ మీద. డు నాట్ క్రియేట్ బీ ట్రీ. ఇక్కడ బీ ట్రీ, బిట్ మ్యాప్ ట్రీ ఇండెక్స్ ఆన్ దోస్ కాలమ్స్ which can contain many repeated values. In this case, create bitmap index on these columns. అంటే bitmap index వేరు, btree index వేరు, binary tree index, bitmap index వేరు. మరి ఇక్కడ btree index on those columns ఏవేవి, రిపీటెడ్ వాల్యూస్. రిపీటెడ్ వాల్యూస్ ఏముంటాయండి జనరల్గా, సపోజ్ ఒక ఫీల్డ్ ఉంది, మ్యారిటల్ స్టేటస్ అనే ఫీల్డ్. అక్కడ ఏముంటాయి వాల్యూస్, ఇదర్ మ్యారీడ్, అన్మ్యారీడ్, లేదా సెక్స్ అనే ఒక ఫీల్డ్ ఉంది, మేలు, ఫిమేలు, లేదంటే ఇంకొక జెండర్. ఈ మూడే ఉంటాయి, అవి రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతిదానికి. అట్లాంటి వాటికి ఈ బైనరీ ట్రీ ఇండెక్స్ సెర్చింగ్ చేయడం అంత అవసరం లేదు. దానికి బిట్ మ్యాప్ ఇండెక్స్ అనే దాన్ని మనం పెట్టుకుంటాం. అవి ఏంటి, ఆ టైప్స్ ఏంటి, ఆ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఏంటి అవన్నీ మనకి ఇప్పుడు ప్రాక్టికల్స్లో వస్తాయి. లిమిట్ ద నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ ఆన్ టేబుల్స్ బికాస్ ఆల్దో దే స్పీడ్ అప్ క్వరీస్, బట్ at the same time DML operations becomes very slow as the indexes have to update whenever update, delete, insert takes place on tables. అంటే ఒక టేబుల్లో కీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికే పెట్టుకోండి, ఎంప్లాయీ నెంబర్కి పెట్టుకోండి, ఇంకేదైనా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉంటే వాటికి పెట్టుకోండి. అంతేకాని ప్రతి దానికి ఇండెక్స్ పెట్టేస్తాం ప్రతి ఫీల్డ్కి అని రకరకాల ఇండెక్స్లు క్రియేట్ చేశారనుకోండి. ఇండెక్స్ అనేది ఏంటి, పర్టికులర్ రికార్డ్ని లొకేట్ చేసేది. మీరు ఆ టేబుల్లో ఎప్పుడు ఏం చేస్తుంటారు, డేటాని ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు డిలీట్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక బుక్ ఫిక్స్డ్గా ఉంటే ఓకే, ఆ బుక్లో కొత్త పేజెస్ని మళ్ళీ
యాడ్ చేశారు, మళ్ళీ ఇంకొక బైండింగ్ ఇంకొక 100 పేజీలు మళ్ళీ కలిపారు. 100 పేజీల మధ్యలో ఎక్కడో కలిపారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ బుక్కి ఇండెక్స్ కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి కదా. లేదంటే ఉన్న పేజెస్ని పీకేశారు దాంట్లో నుంచి. అట్లాంటప్పుడు కూడా ఇండెక్స్ మారిపోయింది కదా, అప్డేట్ చేశారు ఏదన్నా. మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు టేబుల్లో కూడా ఇక్కడ అంతే. మళ్ళీ కొత్తగా మీరు ఆ, ఆ ఇ- ఆ ఇండెక్స్ అనేది మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు స్లో డౌన్ అవుతుంది ఈ ఆపరేషన్ చేసేటప్పుడు. అందుకనే మినిమం మెయిన్ కీ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇండెక్స్ పెట్టుకోండి. అది మరి ఇండెక్స్ని క్రియేట్ చేయాలంటే స్టేట్మెంట్ ఇది. క్రియేట్ ఇండెక్స్, నేమ్ ఆఫ్ ద ఇండెక్స్ ఇస్తాం. ఆన్ ఏ టేబుల్ పైన మీరు ఇండెక్స్ క్రియేట్ చేయాలి, ఏ కాలం పైన మీరు క్రియేట్ చేయాలి. కాలమ్స్ కాలం 1 కాలం 2 ఇట్లా మినిమం కాలమ్సే ఇవ్వండి, 1 or 2 కాలమ్స్ అట్లా. రిమూవ్ ఇండెక్స్ అంటే డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ యునీక్ ఇండెక్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ యునీక్ ఇండెక్స్ ఏంటంటే మీకు an index can be unique or non-unique. A unique index ensures that no two rows of table have duplicate values. అంటే ప్రైమరీకి యూనిక్ కీ పెట్టినట్టు ఏ నాన్ యూనిక్ ఇండెక్స్ డస్ నాట్ ఇంపోజ్ దిస్ రిస్ట్రిక్షన్ ఆన్ ఇండెక్స్ కాలం వాల్యూస్. మనం క్రియేట్ యూనిక్ ఇండెక్స్ అని పెట్టినా, యూనిక్ కన్స్టెంట్ పెట్టినా, ప్రైమరీకి పెట్టినా ఒకేలాగా బిహేవియర్ ఉంటుంది అనేది గుర్తుపెట్టు. మరి మనం ఫస్ట్ ఇవి చూద్దాం, తర్వాత ఇవేంటి అనేది చూద్దాం. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అండ్ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఏంటి అనేది. మరి మనం ఒక టేబుల్ని, ఏ టేబుల్ని క్రియేట్ చేసినా సరే మనం దాని మీద ఇండెక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉండే టేబుల్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్లో మనకి ఆల్రెడీ ఉందా ఇండెక్స్? ఎస్, దెర్ ఈజ్ నో ఇండెక్స్ లేదు. కన్స్టెంట్ చూద్దాం. కన్స్టెంట్ ఇక్కడ చెక్ కన్స్టెంట్ పెట్టున్నాం, కానీ వేరేది ప్రైమరీకి లేదు కాబట్టి ప్రైమరీకి కానీ అది లేదు. లేదు. ఓకే, మరి మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఇండెక్స్ యూనిక్ అని పెట్టుకోండి. అంటే అక్కడ ప్రైమరీకి పెట్టలేదు కాబట్టి ఐ కెన్ సే క్రియేట్ యూనిక్ ఇండెక్స్ నేమ్ ఐడిఎక్స్, ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు, ఆన్ ఈఎన్ఓ ఎంప్లాయీ నెంబర్, ఆన్ ఏంటి ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ ఆఫ్ ఈఎంపిఎన్ఓ, ఆ ఫీల్డ్ నేము మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇదన్నమాట. సో సార్ ఇప్పుడు క్రియేట్ యూనిక్ ఇండెక్స్ స్పేస్ ఐడిఎక్స్ అండర్ స్కోర్ ఈఎన్ఓ అన్నది మనం క్రియేట్ చేసిన పేరు ఇచ్చాం. ఓకే, మన టేబుల్కి ఎలా పేరు పెడుతున్నామో అదేవిధంగా ఇండెక్స్కి పేరు పెట్టుకున్నాం. ఫ్యూచర్లో దాన్ని డ్రాప్ చేయాలంటే దాని ద్వారానే డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇండెక్స్ క్రియేటెడ్. ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఈ టేబుల్ని. ఇండెక్స్ అనేది ఈ పేరుతోటి యూనిక్ ఇండెక్స్ అండ్ ఇట్లా మనకి రావడం జరిగింది. ఏ కాలమ్స్ మీద ఉంది ఏంటి అనేది కూడా మనకి వచ్చింది. మరి ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఎక్కువ డేటా ఉంటే మనకి దాని క్విక్నెస్ అనేది తెలుస్తుంది. ఇండెక్స్ పెట్టక ముందర ఏంటి, పెట్టిన తర్వాత ఏంటి అంటే నాట్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్, మీరు ఏదైనా అప్డేట్ డిలీట్ ఏది యూజ్ చేస్తున్నా సరే క్విక్గా డేటా వచ్చింది. ఇక్కడ మనకి 14 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి అసలు ఇండెక్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రియల్ టైంలో మీకు ఈ ఇండెక్సెస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పెట్టక ముందర పెట్టిన తర్వాత మీకు క్విక్గా యాక్సెస్ అనేది డేటా
జరుగుతుంది. మరి ఈ ఇండెక్స్ వద్దు అనుకుంటే డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఆఫ్ ద ఇండెక్స్ IDX అండర్స్కోర్ ENO ఇట్లా సింపుల్గా మనం దాన్ని డ్రాప్ చేసేయచ్చు. దీని బ్యాక్గ్రౌండ్ వర్కే కానీ మనకి ఫోర్గ్రౌండ్లో ఏమీ క్విక్గా వచ్చేది తప్ప దాని రిజల్ట్ మనకి సార్ విజువల్గా ఒకసారి ఏమి కనిపించదు. నాకు సార్ ఒక్క నిమిషం ఒక క్వెరీ. ఇప్పుడు మనం దానికి యూనిక్ ఇండెక్స్ అని చెప్పి క్రియేట్ చేసాం. దాని తర్వాత ఎంప్లాయీస్ టేబుల్ ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి యాక్సెస్ చేసాం. దాని తర్వాత అవుట్పుట్ నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి అవుట్పుట్ చూపించండి అది. ఏముంటుంది? అదే నేను చెప్తున్నది. అవుట్పుట్ ఏమీ ఉండదు. మామూలుగా వచ్చినట్టే ఆ. వస్తుంది డేటా. క్విక్గా వస్తుంది, తొందరగా వస్తుంది అంతే. ఓకే. అంటే ఓకే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మనం బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇండెక్స్ నెంబర్ 81 అని పేజ్ ఉంటే డైరెక్ట్ గా డైరెక్ట్గా 81 పేజ్ లోకి మనం 81 వెళ్ళినట్టు. పేజ్లోకి వెళ్ళిపోతాం అట్లా అన్నట్టు. అయితే ఓకే. ఇప్పుడు అచ్చా సెలెక్ట్ ఓకే. స్టార్ ఫ్రమ్ EMP అంటే మీకు ఇండెక్స్ యొక్క యూజ్ లేదు. ఎందుకంటే వేర్ కండిషన్ పెడితేనే మీకు ఇండెక్స్ యొక్క యూజ్. వేర్ సపోజ్ EMPNO సంథింగ్ లైక్ గ్రేటర్ దెన్ ఇట్లా ఇచ్చారు 7902 అని ఇచ్చారు. ఇట్లాంటప్పుడు వేర్ కండిషన్ పెట్టినప్పుడే మనకి ఈ యొక్క ఇండెక్స్ యొక్క యూజ్ అనేది తెలుస్తుంది. బట్ ఇక్కడ మనకి డేటా చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇండెక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కంపెనీస్లో అయితే మీకు కంపల్సరీగా డెవలప్మెంట్ దీంట్లో ఇండెక్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మరి ఇవే మీకు ఎగ్జాంపుల్స్గా కూడా ఇక్కడ ఇచ్చున్నా. సో సార్ ఇండెక్స్ నేమ్ అంటే ఓకే, అది మనం క్రియేట్ చేస్తాం. ఇండెక్స్ టైప్ అంటే అది యూనిక్ నేమ్ సార్. ద టైప్ ఆఫ్ ఇండెక్స్ మీకు ఏ టైప్ అంటే బిట్ మ్యాప్ ఇండెక్సా ఏంటి ఇట్లాంటివి. ఓకే. సో ఒక కాలం మీద మీకు ఈ సెలెక్ట్ ఇండెక్స్ నేమ్ కామా ఇండెక్స్ టైప్ కామా విజిబిలిటీ స్టేటస్ ఇవన్నీ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ ఇండెక్సెస్ అన్నారనుకోండి. ఏ టేబుల్కి కావాలో ఆ టేబుల్లో ఉండే ఇండెక్స్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. సపోజ్ ఇక్కడ మెంబర్స్ అనే టేబుల్ యొక్క ఇండెక్స్ ఏమున్నాయి అనేసి వస్తుంది. ఇండెక్స్ డీటెయిల్స్ మనం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే వస్తున్నాయి మనకి ఇక్కడ. బట్ మనం చూసుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా కూడా ఆల్ అండర్స్కోర్ ఇండెక్సెస్, ఆల్ అండర్స్కోర్ టేబుల్స్, ఆల్ అండర్స్కోర్ యూజర్స్ డిక్షనరీలో ఉంటాయి ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్. ఓకే, ఒక పర్టికులర్ కాలం మీద ఇప్పుడే చూసాం. ఆ టేబుల్లో మెంబర్స్ అనే టేబుల్లో లాస్ట్ నేమ్ మీద మనం పెట్టడం జరిగింది ఇండెక్స్. అట్లనే మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా ఈ విధంగా ఇండెక్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. లాస్ట్ నేమ్ కామా ఫస్ట్ నేమ్ రెండింటికి పెట్టాం. యునీక్ ఇండెక్స్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఇక్కడ కంపల్సరీగా ఒక్కొక్కడికి యూనిక్గా ఉంటుంది కాబట్టి యునీక్ ఇండెక్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ టేబుల్కి ఫస్ట్ నేను క్రియేట్ చేసిన ఈ టేబుల్లో ఈమెయిల్ ఐడి ఉంది, దాంట్లో ఈమెయిల్ ఐడికి ఇండెక్స్ పెట్టాం. అది యునీక్ ఇండెక్స్ అనమాట. డూప్లికేట్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వకూడదు ఎవరికి కూడా మెంబర్స్కి, ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. ఒక ఈమెయిల్ ఐడి ఒకరికి ఇస్తే తర్వాత మళ్ళీ అదే ఆల్రెడీ ఉండే ఈమెయిల్ ఐడి వేరే వాళ్ళకి ఇస్తే అది తీసుకోదు, ఎర్రర్. నెక్స్ట్ ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అంటే ఇట్లా ఫంక్షన్ వాడతాం. అప్పర్ ఆఫ్ లాస్ట్ నేమ్ లేదంటే ఎక్స్ప్రెషన్ ఇట్లా వాడతాం. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ EMP సాలరీ ప్లస్ కమిషన్. అక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం, పైనేమో ఫంక్షన్ ఇచ్చాం. వీటిని ఫంక్షన్ బేస్డ్ ఇండెక్సెస్ అని చెప్పేసి అంటారు. సో దట్స్ వాట్ హియర్. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్సెస్ ఆర్ built on expressions rather than column values. అంటే ఇండెక్స్ ఆఫ్ టేబుల్ ఎంప్లాయీ నెంబర్ అక్కడ డైరెక్ట్గా కాలంలో ఎంప్లాయీ నెంబర్ ఏంటి అనేది దాని మీద ఉంటుంది. అలా కాకుండా ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి. ఎక్స్ప్రెషన్ అంటే సమ్ క్యాల్కులేషనో లేదంటే ఫంక్షనో, ఫస్ట్ అవి ఆ ఫంక్షన్ని ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత ఇండెక్స్ పెడతాయి.
లైక్ ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ ఇండెక్స్ ఆన్ సాలరీ కమిషన్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ సాలరీ ప్లస్ కమిషన్ అన్నాం. జస్ట్ లైక్ దిస్ మనం ఇక్కడ ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఇండెక్స్ ఐడిఎక్స్ సంథింగ్ సాల్ అండర్ స్కోర్ కామ్ అని పెట్టాం. మరి ఎంప్లాయీ టేబుల్ దీంట్లో ఇండెక్స్ దేని మీద క్యాల్కులేట్ చేసి రెండింటి మీద పెడుతున్నాం. ఇలా మనకి క్యాల్కులేటెడ్ ఇండెక్స్ మనం అంటే సాలరీ ప్లస్ కమిషన్ రెండు ఫస్ట్ క్యాల్కులేట్ అయ్యి దాని మీద ఇండెక్స్ పెట్టుకునేది. ఇది ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. మిస్సింగ్ ఆన్ చూడండి క్రియేటెడ్. మరి ఇక్కడ వెళ్ళి చూసినట్లయితే రిఫ్రెష్ ఇద్దాం. చూడండి ఇండెక్స్ నేమ్ నాన్ యూనిక్ ఇండెక్స్ వ్యాలిడ్ ఇండెక్స్ టైప్ నార్మల్ ఇండెక్స్ కాదు, ఇది ఫంక్షన్ బేస్డ్ నార్మల్ ఇండెక్స్ అని రావడం జరిగింది. ఇదన్నమాట టైప్, ఇండెక్స్ టైప్. సో ఐ కెన్ డ్రాప్ దిస్ వన్. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ యాక్షన్స్ తీసుకోండి. సపోజ్ ఇండెక్స్ డ్రాప్ ఇక్కడ కూడా మీరు డ్రాప్ చేసేస్తారు. అప్లై డ్రాప్ ఇండెక్స్ ఇక్కడ ఇండెక్స్ని తీసుకోవాలి. అప్లై ఇలాగుంటుంది అన్నమాట ఈ ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బిట్ మ్యాప్ ఇండెక్సెస్ అని ఉంది. ఈ బిట్ మ్యాప్ ఇండెక్సెస్ రిపీటెడ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ బీ ట్రీ ఇండెక్స్ కాకుండా జనరల్గా మనం బీ ట్రీ ఇండెక్స్ బైనరీ ట్రీ మాదిర ఇండెక్స్ టేబుల్ అనేది సపరేట్గా అది క్రియేట్ చేసుకుంటుంది. మరి ఇట్లా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు మీకు ఈ మామూలు ఇండెక్స్లో కాకుండా బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటాం. సో బిట్ మ్యాప్ ఇండెక్సెస్ ఆన్ దోస్ కాలమ్స్ విచ్ కంటైన్ మెనీ రిపీటెడ్ వాల్యూస్. అవే రిపీట్ అవుతూ ఉంటాయి, మేలు ఫిమేలు, ఎస్ నో, ట్రూ ఫాల్స్, అవే వాల్యూస్ ఉంటాయి, రిపీట్ అవుతుంటాయి. వెన్ టేబుల్స్ ఆర్ లార్జ్, సిటీ కాలమ్ ఇన్ ఈఎంపీ టేబుల్ ఈజ్ గుడ్ క్యాండిడేట్ ఫర్ బిట్ మ్యాప్ ఇండెక్స్. సిటీస్ సపోజ్ కస్టమర్స్ ఉన్నారు, ఏ సిటీ నుంచి వచ్చాడు ఆ సిటీనే రిపీట్ అవుతూ ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ ఆ సిటీలో ఉండే మెంబర్స్కి అందరికీ అదే సిటీ ఇస్తాం. అట్లా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు టు క్రియేట్ కాంపోజిట్ ఇండెక్స్ గివ్ ద ఫాలోయింగ్ కమాండ్ oracle bitmap index for the indexing columns with low cardinality. సో లో కార్డినాలిటీ అంటే అక్కడ మీకు తక్కువ అంటే వేరియేషన్ లేకుండా సేమ్ ఉన్నాయి, రిపీటెడ్ కాలమ్స్ ఉన్నాయి అని అర్థం. సో క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఆన్ ఇండెక్స్ నేమ్ టేబుల్, ఆ కాలమ్స్ సిటీ ఇట్లాంటి వాటివి ఇవ్వచ్చు. జాబ్ మీద కూడా ఇచ్చవచ్చు. జాబ్ సార్ ఇప్పుడు 1 సెకండ్. ఇప్పుడు జస్ట్ ఒక్క క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇక్కడ కాలమ్ 1, కాలమ్ 2 అని చెప్పేసి అని ఇచ్చారు కదా. ఇప్పుడు నేను మామూలుగా రెగ్యులర్గా ఒక ఇండెక్స్ క్రియేట్ చేశాను. కాలమ్స్ ఏమి ఇవ్వలేదు సార్, నేను ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ నేమ్ అని ఇచ్చాను. అప్పుడు అది ఎలా ఫంక్షన్ అవుతుంది? అది ఆన్ టేబుల్ నేమ్, ఓన్లీ టేబుల్ నేమ్ ఇచ్చాం మనం. ఓకే, మిస్సింగ్ లెఫ్ట్ పారెంథసిస్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది? సింటాక్స్ మీరు ఫాలో కావాలి కదా. ఏదో ఒక కాలం ఇస్తేనే కదా ఆ కాలం మీద ఇండెక్స్ని పెడుతుంది. టేబుల్ మొత్తానికి ఉండదు, కాలం మీదనే మీరు ఏదో ఒక కాలం అయితే మెన్షన్ చేయాలి. సింటాక్స్లోనే ఉంది అది, మీరు అది మిస్ చేయొద్దు. అందుకనే కాలం ఇక్కడ కంపల్సరీ, సింగిల్ కాలం అయితే కంపల్సరీగా ఉండాలి. అందుకనే నెక్స్ట్ కాలం నుంచి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చారు. స్క్వేర్ బ్రాకెట్స్ అర్థం ఏంటంటే అక్కడ కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు రెండో కాలం, సింగిల్ కాలం ఉంటే చాలు అనేది. ఇది ఆప్షనల్. స్క్వేర్ బ్రాకెట్ సింటాక్స్లో ఉందంటే అది ఆప్షనల్ అని అర్థం. ఓకే, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే అది కంపల్సరీ, లేదంటే ఈ బ్రాకెట్స్ ఉన్నాయంటే సింటాక్స్లో అది కూడా కంపల్సరీ అని అర్థం. ఇవి ఉన్నాయంటే అవి ఆప్షనల్ అని అర్థం సింటాక్స్లో.
ఓకే సార్. అలా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఓకే, అది క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఆన్ సో రిపీటెడ్ కాలమ్స్. సపోజ్ ఇక్కడ జాబ్స్, ఇవి జాబ్ అనేది రిపీట్, సేల్స్ మ్యాన్ మళ్ళీ రిపీట్ అవుతున్నారు, మేనేజర్ మళ్ళీ రిపీట్ అవుతున్నారు. ఆ కాలమ్స్ మీద జాబ్ మీద మనం బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ idx underscore job on employee job. ఇలా మనం బిట్ మ్యాప్ ఇండెక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇండెక్స్ తీసుకోండి. సో దీన్ని కాస్త రీఫ్రెష్ చేయండి. ఎస్, ఇండెక్స్ టైప్ బిట్ మ్యాప్ ఇండెక్స్. ఇట్లా మనం ఇండెక్సెస్ని ఫాస్ట్ యాక్సెసింగ్ ఆఫ్ ద డేటా కోసం మనం యూజ్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్స్. సో ఇక్కడ క్లస్టర్కి ఇండెక్స్కి కాస్త మనకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇఫ్ two or more tables are joined together on a single column and most of the time you issue join queries on them, consider creating cluster of these tables. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అంటే మీరు జాయిన్స్ ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్, ఈ రెండు టేబుల్స్ మనం ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ ద్వారా కనెక్ట్ చేస్తాం. మాస్టర్ టేబుల్ ఏంది ఇక్కడ? డిపార్ట్మెంట్ టేబుల్. డీటెయిల్ టేబుల్ ఏంది ఇక్కడ? ఎంప్లాయీ టేబుల్. లేదంటే పేరెంట్ టేబుల్ ఏంది? డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఉంది. రిలేషన్ ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ని, ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ని మనం జాయిన్ కండిషన్లో రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం. లైక్ we are creating joins on this table, like using select like employee లేదంటే e డాట్ empno comma e డాట్ ename comma e డాట్ జాబ్ comma d డాట్ dptno comma d డాట్ dname comma d డాట్ లొకేషన్. ఇట్లా మనకి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఫ్రమ్ ఎంప్లాయీకి అలియాస్ ఈ అని తీసుకున్నాం, డిఈపిటి డి. ఓకే, ఇప్పుడు వేర్ కండిషన్ మనం పెడుతున్నాం. జాయిన్ వేర్ ఎంప్లాయీ డాట్ ఇక్కడ వేర్ ఈ డాట్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు డి డాట్ డిఈపిటిఎన్ఓ అని ఇచ్చాం. ఇది జాయిన్ కండిషన్ మనం పెట్టడం జరిగింది. ఆ జాయిన్ కండిషన్ ప్రకారమే ఇక్కడ డేటా వస్తుంది. ఇక్కడ జాయినింగ్ అంటే ఏ ఫీల్డ్స్ని జాయిన్ చేస్తున్నాం? ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఫీల్డ్స్ని, దీంట్లో ఉన్నదాన్ని ఎవడి ఎంప్లాయీ ఎదురుగా వాడి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మనకి ఎగ్జాక్ట్గా వచ్చాయి. ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే 2 టేబుల్స్లో నుంచి డేటాని తీసుకొస్తున్నాం. సెలెక్ట్ స్టేట్మెంట్ వాడి 2 టేబుల్స్లో డేటాని మనం తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ ఉండే ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డిపార్ట్మెంట్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. ఒకదానికి ఇండెక్స్ పెట్టి దీనికి ఇండెక్స్ పెట్టలేదు, అప్పుడు ఏమవుతుంది? డేటా స్లో అవుతుంది. దీంట్లో నుంచి డేటా తొందరగా వచ్చింది, దాంట్లో నుంచి డేటా తీసుకోవడం స్లో అయ్యింది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇట్లా కామన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో జాయిన్ పెట్టుకునేదానికి 2 or more టేబుల్స్ నుంచి జాయిన్ చేసి మనం డేటాని రిట్రైవ్ చేసేదానికి, అలాంటప్పుడు మనం కంపల్సరీగా ఈ 2 ఫీల్డ్స్ని ఒక క్లస్టర్ లాగా తయారు చేస్తాము.
ఆ క్లస్టర్ మీద మనం ఇండెక్స్ అనేది పెడతాం. సో దట్స్ వాట్ ఇక్కడ సార్ ఒక్క నిమిషం సార్. material. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి మన అవుట్‌పుట్‌లోకి వెళ్ళండి సార్ అక్కడ స్క్రీన్‌లో ఎస్‌క్యూఎల్ దీంట్లో. సార్ ఒకసారి నాకు ఆ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో మీరు 2 ఫీల్డ్స్‌ని జాయిన్ చేశారు కదా సార్. నాకు ఆ ఈ నేమ్ అంటే ఈ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్ అంటే అది ఒకసారి చెప్పండి సార్ అది? ఈ డాట్ ఈఎంపిఎన్ఓ ఈ డాట్ నేమ్. ఈ అంటే ఏంది? అదేంటి అది 2 సేమ్ టేబుల్సా సార్ అవి? ఈ ఈ డాట్ ఈఎంపీ నంబర్, ఈ డాట్ ఈ నేమ్ అని 2 టేబుల్సా? 2 ఫీల్డ్స్ అవి? ఫీల్డ్స్ కదా! 2 ఫీల్డ్స్. దేంట్లోకి? ఎంప్లాయీ టేబుల్లో. ఎంప్లాయీకి ఎంప్లాయీ ఏమని పెట్టాము? ఇక్కడ అలియాస్ ఈ అని పెట్టాము. ఈ అని పెట్టాం. ఓకే. ఈ డాట్ ఈఎంపిఎన్ఓ అన్నాం. అంటే ఓకే. ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము, ఓకే. ఎంప్లాయీ ఓకే. జాబు అని అర్థం. అదే ఇక్కడికి ఓకే. వచ్చేసరికి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంటే డి డాట్ డిపార్ట్మెంట్ డిఈపిటికి డి అని పెట్టుకున్నాం. అంటే షార్ట్ ఈ అని ఫామ్ పెట్టాం పెట్టుకున్నాం. అలియాస్. ఓకే. అదే అదర్వైజ్ సార్. ఓకే. వీ కెన్ యూస్ డైరెక్ట్ నేమ్ ఎంప్లాయీ అవును డాట్ సార్. ఈఎంపిఎన్ఓ, ఎంప్లాయీ డాట్ ఈ నేమ్ అట్లా పెట్టుకోవచ్చు. ఓకే సార్. సో ఇలాగనమాట. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను డి డాట్ అని తీసేస్తాను, ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ పెడతాను. అంటే దాని అర్థం ఏంటి? ఎంప్లాయీ టేబుల్లోనూ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, డిఈపిటి టేబుల్లోనూ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఏ డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకురావాలి అది? అందుకని నేను ఇక్కడ కంపల్సరీగా టేబుల్ నేమ్ని మెన్షన్ చేయాలి. టేబుల్ నేమ్ లెంతీగా ఉంటుంది కాబట్టి దానికి షార్ట్ ఫామ్లో ఈడి అనే 2 అలియాస్లు అలియాసెస్. లాగా తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే సార్. రైట్. యాహ్! ఇక్కడ మనకి ఈ కామన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లస్టర్గా మనం క్రియేట్ చేయాలి. దట్స్ వాట్ క్లస్టర్. So since the cluster stores related rows of different tables in the same data block, disk IO is reduced to access them, improve for joining clustered tables. ఆ రెండిట్లని కంబైన్ చేసి ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తే మనకి if you cluster them, Oracle physically stores all rows for each department from both the employee table and DPT table. ఓకే, ఇన్ ద సేమ్ డేటా బ్లాక్స్. ఇది ఫిజికల్గా ఒక క్లస్టర్ని తయారు చేసుకుంటుంది ఈ 2 టేబుల్స్కి సంబంధించి. సో అట్లా చేసుకున్నప్పుడు మనం జాయిన్ కండిషన్ పెడితే ఇమ్మీడియట్గా డేటాని మనకి యాక్సెస్ చేసే అవకాశం ఇది ఉందన్నమాట. ఈచ్ క్లస్టర్ కీ వాల్యూ ఈ స్టోర్డ్ ఓన్లీ వన్స్ ఈచ్ ఇన్ ది క్లస్టర్డ్ అండ్ క్లస్టర్డ్ ఇండెక్స్, no matter how many rows of different tables contain values. Therefore, less storage might be required to store related tables and index data in a cluster than is necessary in non-clustered table format. సో ఇక్కడ ఆ కీ వాల్యూస్ మాత్రమే ఒక్కసారి ఆ యొక్క అక్కడ స్టోర్ కావడం జరుగుతుంది. అన్నిటికీ కూడా హౌ మెనీ రోస్ ఇక్కడ టేబుల్స్లో ఉన్నాయి అనే మనకి ఏమీ అవసరం లేదు. ఈచ్ క్లస్టర్ కీ వాల్యూ ఈ స్టోర్డ్ ఓన్లీ వన్స్ ఈచ్ ఇన్ ద క్లస్టర్ అండ్ ద క్లస్టర్ ఇండెక్స్. సో వాల్యూస్ ఆఫ్ క్లస్టర్గా అయినప్పుడు బట్ వాల్యూ ఒకటే, కీ వాల్యూ మాత్రం స్టోర్ చేసుకుంటుంది. అంటే మీరు క్లస్టర్ క్రియేట్ చేసినంత మాత్రం మెమొరీ ఎక్కువ తినేస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం క్రియేట్ క్లస్టర్, నేమ్ ఆఫ్ ద క్లస్టర్, డిపార్ట్మెంట్ నెంబర్ అని ఇచ్చేస్తాం. మరి ఇండెక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి పైన క్రియేట్ ఇండెక్స్లో చూడండి ఆన్ టేబుల్ నేమ్ అని మాత్రమే ఇచ్చాం, బట్ టేబుల్ నేమ్ ఆర్ క్లస్టర్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ టేబుల్ ఫీల్డే కాకుండా క్లస్టర్ మీద మనం ఇండెక్స్ని ఇప్పుడు క్రియేట్ చేయాలి. లైక్ క్రియేట్ క్లస్టర్, నేమ్ ఆఫ్ ద క్లస్టర్ CL_DPT లేదంటే DNO, పేరేంటి క్లస్టర్ ఫీల్డ్ DEPTNO అని ఇస్తున్నాం. DEPTNO అంతేనా?
DPTNO సారీ సైజ్ ఇవ్వలేదు. DPTNO ఆఫ్ సైజ్ ఎంత, దానికి 2 or 3 సైజు మీరు పెట్టుకోండి. ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20 అట్లానే ఉంది కాబట్టి ఏదో నేను 2 or 3 ఇస్తున్నాను. క్రియేట్ క్లస్టర్ DEPTNO ఆఫ్ సారీ ఇది డేటా టైప్ కూడా ఇవ్వలేదు కదా, నంబర్ ఆఫ్ 3. ఈ డేటా టైప్తోని ఈ సైజ్తోని ఒక క్లస్టర్ ఇలా ఈ ఫీల్డ్ క్రియేట్ అయింది. క్లస్టర్ క్రియేటెడ్. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్కడైతే ఉందో, ఏ టేబుల్స్లో ఉందో ఆ టేబుల్స్కి అంతా కూడా ఈ క్లస్టర్ ఎఫెక్ట్ అయిపోయింది. చూడండి, క్రియేట్ ఇండెక్స్ పెట్టినప్పుడు, ఇండెక్స్ పెట్టుకుంటే ఆ క్లస్టర్ వేస్ట్. అది ఇండెక్స్ పెట్టినప్పుడే దానికి వాల్యూ వస్తుంది. ఇండెక్స్ IDX ఆన్ CLDNO అని ఇస్తాను. ఆన్ క్లస్టర్ టేబుల్ కాదు, ఇప్పుడు క్లస్టర్ పేరేంటి, క్లస్టర్ పేరు ఏమి ఇచ్చాను, CL_DNO. దట్స్ ఇట్. ఆన్ క్లస్టర్ పేరు మనం క్రియేట్ చేసిన క్లస్టర్ పేరు. సో ఇండెక్స్ క్రియేటెడ్. మీరు ఇక్కడ DPT టేబుల్కి వెళ్ళి చూడండి, లైక్ డేటా అండ్ ఇండెక్సెస్. ఓకే, ఎంప్లాయ్ టేబుల్కి వెళ్ళి చూద్దాం. ఎంప్లాయ్ టేబుల్ ఇండెక్సెస్, మీరు చూడండి IDX జాబ్ అనే ఉంది. టేబుల్కి ఇది ఇక్కడ ఇండెక్స్ అని చూపించడం లేదు. దేనికి యాక్చువల్గా డిపార్ట్మెంట్ నెంబర్కి క్రియేట్ అయ్యి ఉండాలి, కానీ దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద పర్టికులర్ టేబుల్. ఇది మల్టిపుల్ టేబుల్కి సంబంధించింది కాబట్టి మీకు క్లస్టర్గా ఇది క్రియేట్ కావడం జరిగింది. ఇండెక్సెస్లోకి వెళ్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. చూడండి, IDX CL_DNO ఇక్కడ ఉంది ఈ క్లస్టర్. దీని మీద క్లిక్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ బయటపడతాయి. ఈ ఇండెక్స్ అనేది క్లస్టర్ బేస్ మీద ఉంది. ఓనర్ ఎవరు, టేబుల్ ఓనర్, టేబుల్ నేమ్ అనేది టేబుల్ నేమ్ కాదు, ఇక్కడ CL_DNO అనేది క్లస్టర్ పేరు. కాలం ఏంటి దాంట్లో, ఇది సపరేట్గా మనకి క్రియేట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఆ 2 టేబుల్స్లో నుంచి జాయిన్ కండిషన్ మనం వాడినప్పుడు ఈజీగా సార్ ఒక్కసారి సార్ ఇంకొకసారి చెప్పండి సార్, అది నేను కొంచెం అక్కడ మిస్ అయ్యాను. నాకు ఒకసారి ఆ బ్యాక్ టేబుల్ దీంట్లోకి ఎక్కడ టేబుల్, ఇప్పుడు మనం క్లస్టర్ క్రియేట్ చేసాం. క్లస్టర్ క్రియేట్ చేస్తే క్లస్టర్ టేబుల్స్లో కనిపించదు. ఓకే, ఆ క్లస్టర్ మీద ఇండెక్స్ పెట్టాం. ఇప్పుడు క్రియేట్ ఇండెక్స్, క్లస్టర్ పేరు, ఇండెక్స్ పేరు ఆన్ క్లస్టర్. మనం ఆ క్లస్టర్ ఏదైతే ఎంతమంది క్రియేట్ చేస్తాం దాని మీద పెట్టాం. అంటే 2 టేబుల్స్ ని జాయిన్ చేసి ఇండెక్స్ క్రియేట్ చేస్తారు, క్లస్టర్ క్రియేట్ చేస్తే క్లస్టర్ మీద. జాయిన్కి దీనికి ప్రస్తుతానికి జాయిన్ చేసి అని కాదు, జాయినింగ్ కండిషన్ వాడినప్పుడు ఈ క్లస్టర్ యూజ్ అవుతుంది అనేది చెప్పారు. ఇప్పుడు జాయిన్ కండిషన్ వాడితే ఇంతకు ముందర యూజ్ చేసింది, అప్పుడు స్పీడ్గా డేటా 2 టేబుల్స్లో నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఈ క్లస్టర్ మీద ఇండెక్స్ పెట్టాం కాబట్టి, ఎందుకంటే ఆ రెండిట్లోనూ మనకి ఏముంది, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఉంది ఈ ఫీల్డ్. ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి మనం క్లస్టర్ క్రియేట్ చేసాం, ఆ క్లస్టర్ మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఆ 2 టేబుల్లో నుంచి డేటా క్విక్గా వస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకే, అది కాన్సెప్ట్. అండ్ టు క్రియేట్ క్లస్టర్డ్ టేబుల్స్, ఫస్ట్ క్రియేట్ a cluster and index on it, then create tables. సో ఇక్కడ చూడండి, క్రియేట్ క్లస్టర్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ ఇండెక్స్ దాని మీద పెట్టాము.
తర్వాత ఇక్కడ చూడండి, నౌ క్రియేట్ టేబుల్ ఇన్ ద క్లస్టర్ లైక్ దిస్. అంటే మనం ఈ 2 టేబుల్స్కి కూడా మళ్ళీ క్లస్టర్ని అక్కడ యాడ్ చేయాలి. క్లస్టర్ మనం ఇంతటితోనే సరిపోదు, ఇండెక్స్ పెట్టేసిన దాంతోనే సరిపోదు. మళ్ళీ ఏం చేయాలి, టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు, అంటే ఎంప్లాయీ టేబుల్ని, డిపార్ట్మెంట్ నెంబర్ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు లాస్ట్లో ఏమి ఇవ్వాలి, క్లస్టర్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్. క్లస్టర్ పేరు ఏంటండి, ఇది EMPDEPT అనేది క్లస్టర్ పేరు. ఆ క్లస్టర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, దీనికి. అంటే ఏ టేబుల్స్ మనం వాడుకుంటున్నామో ఆ టేబుల్స్కి కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేయాలి. అందుకనే ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్కి దీనికి ఎంప్లాయీ టేబుల్ మీద క్రియేట్ చేసిన ఇక్కడ ఏమి ఇండెక్స్ ఏది అనేది అక్కడ చూపించలేదు. దీనికి ఆ క్లస్టర్కి దీనికి సంబంధం లేదు అనేది చూపిస్తుంది. క్లస్టర్ అయితే క్రియేట్ అయింది, దాని మీద ఇండెక్స్ క్రియేట్ అయింది. ఆ ఇండెక్స్ని మీరు వాడుకోవాలి. దీన్ని వాడుకోవాలంటే ఆ క్లస్టర్ని మీరు ఆ టేబుల్కి యాడ్ చేయాలి. ఎప్పుడు క్రియేట్ చేసేది ఇట్లా లాస్ట్లో క్లస్టర్, ఆ క్లస్టర్ పేరు, ఆ ఫీల్డ్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్, ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి. ఇక్కడైతే ఎంప్లాయీ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి. అండ్ ఆఫ్ కోర్స్ మనం వీటిని యాజ్ ఇట్ ఈస్గా EMP1 DEPT1 డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఆ టేబుల్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం వీ కెన్ అప్లై టు ద ఏ టేబుల్కైనా వాడుకోండి. మనం ఎంప్లాయీ టేబుల్, DEPT టేబుల్ ఆల్రెడీ ఉన్న వాటికైనా కాదు, ఇప్పుడు నేను వాడుతున్నాను ఇప్పుడు. లైక్ చూడండి, అండ్ ఆఫ్ కోర్స్ వేర్ ఇస్ దట్ క్లస్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అక్కడ క్లస్టర్ పేరు వేరే ఇచ్చాం కదా, పేరేంటది, CL_DNO. ఎస్, ఆ పేరు ఇవ్వాలి ఇక్కడ, CL_DNO క్లస్టర్ పేరు ఇవ్వాలి. ఇక్కడ కూడా CL_DNO. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు కాలమ్ డెఫినేషన్ ఇన్కంపాటబుల్. ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ 3 అని ఇచ్చున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ 2 అని ఇచ్చున్నాం. ఇవి కూడా చూసుకోవాలి. ఇట్లా ప్రతి పాయింట్. నౌ టేబుల్స్ క్రియేటెడ్. ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు క్లస్టర్ క్రియేట్ చేయాలనుకుంటే క్లస్టర్కి ఫస్ట్ క్లస్టర్ని ఇలా క్రియేట్ చేసుకోండి. ఏ ఫీల్డ్కి కావాలో ఆ క్లస్టర్ మీద ఇండెక్స్ పెట్టండి. ఆ తర్వాత ఆ క్లస్టర్ని ఏ టేబుల్స్లో వాడాలో ఆ టేబుల్స్లో వాడుకోండి. అప్పుడే డేటా అనేది స్పీడప్ అవుతుంది. ఓకే, డ్రాప్ చేయాలనుకుంటే మీరు ఇట్లా డ్రాప్ చేయొచ్చు. క్లస్టర్స్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ user_clusters అంటే సరిపోతుంది. ఓకే, సార్ user_clusters అంటే యూజర్ నేమ్ ఇచ్చి _clusters అని ఇవ్వాలా, లేదంటే user_just clusters? మొత్తం ఈ యూజర్లో ఉండే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ user_clusters అంటే ఏమేమి ఉన్నాయో, ఆ యూజర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వచ్చేది. ఒకటే ఉంది, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన క్లస్టర్ ఒకటే క్రియేట్ చేస్తున్నాం. ఉంది. ఓకే, అదండి. నెక్స్ట్ క్లాస్లో మనం PLSQL స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే సార్. రైట్. యా.